ఓకే. ఇక నెక్స్ట్ 20 ఇడియమ్స్ అనేవి మనం స్టార్ట్ చేద్దాం. ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇడియమ్ చూడండి ఇక్కడ. 21st వన్ ఇది. 21st వన్. Those who work by fits and starts, those who work by fits and starts seldom show good results. Seldom show good results. సో ఇక్కడ ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కి ఆన్సర్ ఏమవుతుంది? ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కి ఆన్సర్ ఏమవుతుంది? రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు. అర్పిత గారు, ప్రణీత, తేజశ్రీ, చందు, రైట్, రమణ, వంశీ, అర్పిత, జుబైర్, రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఈడియమ్స్ చదవాలండి. నేను మీకు పీడిఎఫ్ పెట్టాను కదా, ఆ పీడిఎఫ్ లో ఇవన్నీ ఈడియమ్స్ అన్నీ ఉన్నాయి. A to Z అన్ని నేను ఏదైతే చెప్తానో అవన్నీ ఈడియమ్స్ అనేవి పీడిఎఫ్ లో ఉన్నాయి. మీరు ఒకసారి ఆ ఈడియమ్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అందులోంచే ఈడియమ్స్ అనేవి మనకు వచ్చే 90% ఛాన్స్ ఉంది. ఆ దాంట్లో నుంచి మనకు 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ పీడిఎఫ్ లోంచి. ఓకేనా? సో దోస్ హూ వర్క్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ సెల్డమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, మీరు ఏం చేసుకుంటున్నారంటే సెల్డమ్ అనే వర్డ్ కి అర్థం తెలియదు మీకు. సెల్డమ్ అనే వర్డ్ కి అర్థం ఏంటి అంటే, ఇది పాజిటివ్ వర్డ్ కాదు, నెగిటివ్ వర్డ్. ఓకేనా? సెల్డమ్ అనేది పాజిటివ్ వర్డ్ కాదు, నెగిటివ్ వర్డ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, దోస్ హూ వర్క్ ఫిట్స్ అండ్ స్టార్ట్ అంటే ఎవరైతే ఇలా వర్క్ చేస్తారో వాళ్ళు మంచి రిజల్ట్స్ చూపించరు. ఓకేనా? సెల్డమ్ అంటే చాలా తక్కువ, రేర్లీ అని. ఓకేనా? రేర్లీ అని అర్థం. రేర్లీ. దోస్ హూ వర్క్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ సెల్డమ్ షో రిజల్ట్స్ అంటే రేర్లీ షో రిజల్ట్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే, ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కి ఆన్సర్ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఫిట్స్, ఒక పర్సన్ కి ఫిట్స్ వచ్చాయి అనుకోండి. ఓకేనా? ఒక పర్సన్ కి ఫిట్స్ వచ్చాయి. అతను ఎలా చేస్తాడండి? అతని మూమెంట్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. సో ఫిట్స్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? బైక్ అనేది స్టార్ట్ చేయాలి, దాన్ని కిక్ చేస్తాం మనం. అది ఊరికి కొంచెం 1 సెకండ్ అనేది ఇలా ఫిట్ గా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ 1 సెకండ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టాప్ అయిపోతుంది. ఇలాగా అంటే ఏదైనా ఒకటి కొంచెంసేపు చేస్తున్నారు, కొంచెంసేపు వర్క్ అవుతుంది, కొంచెంసేపు ఆగిపోతుంది, వర్క్ అవుతుంది, ఆగిపోతుంది. అంటే ఇదేంటి? ఒక ఇర్రెగ్యులర్ యాక్షన్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇర్రెగ్యులర్లీ. ఆన్సర్ ఏమవుతుంది? ఇర్రెగ్యులర్లీ. దోస్ హూ వర్క్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. సో ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఇర్రెగ్యులర్లీ. ఇర్రెగ్యులర్లీ. దోస్ హూ వర్క్ బై ఇర్రెగ్యులర్లీ సెల్డమ్ షో రిజల్ట్స్. వాళ్ళు చాలా తక్కువగా మంచి రిజల్ట్స్ చూపిస్తారు. అంటే దీనికి అర్థం ఏంటి? ఎవరైతే రెగ్యులర్ గా వర్క్ చేస్తారో వాళ్ళు మంచి రిజల్ట్స్ చూపిస్తారు అని అర్థం. ఓకేనా? 21st వన్ అయిపోయింది. 22nd వన్ చూద్దాం. 22nd వన్. ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్స్ ఇన్ సక్సెసివ్ ఇయర్స్ పుట్ ద ఫార్మర్ ఇన్ అ టైట్ కార్నర్. ఇన్ అ టైట్ కార్నర్ కి అర్థం ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ అ టైట్ కార్నర్. ఇక్కడ లిఖిత గారు ఆన్సర్ ఇచ్చేశారు. వంశీ, తేజస్విని, చందు, ఉమేష్, తేజశ్రీ, పవన్ కళ్యాణ్, ప్రణీత్, జుబైర్, అనిత, అమృత, శ్రీమణి, రమణ, రైట్ అందరు ఆన్సర్స్ ఇచ్చేసినట్టున్నారు నాకు తెలిసినంత వరకు, చాలా మంది. అర్పిత, రైట్. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఇక్కడ సెంటెన్స్ చదువుతూ వెళ్దాం. ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్స్ ఇన్ ద సక్సెసివ్ ఇయర్స్ అంటే ఈ సంవత్సరంలో, లేదా లాస్ట్ సంవత్సరంలో, ఈ సంవత్సరం, లేదా గత 2 సంవత్సరాల నుంచి పంటలు అనేవి సరిగా పండడం లేదు. దానివల్ల ఫార్మర్స్ ఏమవుతున్నారు? ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో వెళ్ళిపోయారు, కష్టకాలంలో వెళ్ళిపోయారు. అంటే ఇన్ టైట్ కార్నర్. ఇన్ టైట్ కార్నర్ అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్ సిచ్యువేషన్. వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు? ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. స్మాల్ ఫీల్డ్ అదంతా కాదు. ఓకేనా? వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు? డిఫికల్ట్ సిచ్యువేషన్. టైట్ కార్నర్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకేనా? నెక్స్ట్ 23rd వన్ చూద్దాం. 23rd వన్ ఏమంటున్నారు చూడండి. ద ఎఫర్ట్ టు ట్రేస్ అ కల్ప్రిట్ వాజ్ వైల్డ్ గూస్ చేస్. వైల్డ్ గూస్ చేస్ కి ఆన్సర్ చెప్పాలి. వైల్డ్ గూస్ చేస్. వైల్డ్, వైల్డ్ అంటే అడవిలో పెరిగేది. గూస్ అంటే చెప్పాను ఏంటి? గూస్ అంటే, ఓకేనా, గూస్ అంటే ఏంటి? డక్. డక్ లాంటిది. అది వెతకడం మనకు ఫ్రూట్ఫుల్. అది మనకు దీనికి ఆన్సర్ తెలుసు మనకు ఏంటి? ఇది యూస్ఫుల్ ఎఫర్టా, యూజ్లెస్ ఎఫర్టా? చెప్పండి. యూస్ఫుల్ ఎఫర్టా, యూజ్లెస్ ఎఫర్టా? యూస్ఫుల్ ఎఫర్టా, యూజ్లెస్ ఎఫర్టా? ఆన్సర్స్ ఇవ్వాలి. యూస్ఫుల్ ఎఫర్టా, యూజ్లెస్ ఎఫర్టా? రైట్. వైల్డ్ గూస్ చేస్ అంటే యూజ్లెస్ ఎఫర్ట్. అంటే దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం అనేది లేదు. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో కనుక చూస్తే యూజ్లెస్ అనేది లేదు. యూజ్లెస్ అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజ్లెస్ కి సంబంధించిన ఒక సినోనిమ్ అనేది వెతకాలి. ఇప్పుడు ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ అంటే ఏంటి? మనకు లాభం కలిగించేది. మనకు లాభం కలిగిస్తుందా వైల్డ్ గూస్ చేస్? కాదు.
దీని తర్వాత ఐడిల్, ఐడిల్ అంటే మంచిది కాదు. జెన్యున్, జెన్యున్ అంటే ఒరిజినల్ అని, ఇది కూడా కాదు. సో ఫ్యూటైల్, ఫ్యూటైల్ అంటే యూస్లెస్ అని చెప్పొచ్చు. ఫ్యూటైల్ అంటే ఏంటి? యూస్లెస్. సో వైల్డ్ గూస్ చేస్ అంటే యూస్లెస్ ఎఫర్ట్, దాంతో పాటు ఫ్యూటైల్ కూడా చెప్పొచ్చు. సో మనం ప్రతిసారి యూస్లెస్ రావాలని లేదు, దానికి సినోనిమ్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమొస్తుంది? ఫ్యూటైల్ సెర్చ్ అనేది కూడా వస్తుంది. సో అన్ ఆన్సర్ ఈజ్ ఫ్యూటైల్ సెర్చ్. ద ఎఫర్ట్ టు ట్రేస్ ద కల్ప్రిట్ అంటే ఇక్కడ చూడండి, కల్ప్రిట్, కల్ప్రిట్, కల్ప్రిట్ అంటే ఎవరండి? కల్ప్రిట్ అంటే కల్ప్రిట్, కల్ప్రిట్ కి మీనింగ్ ఏంటి? కల్ప్రిట్, ద ఎఫర్ట్ టు ట్రేస్ ద కల్ప్రిట్, కల్ప్రిట్ కి మీనింగ్ ఏంటి? మీరు నార్మల్ గా తెలుగులో అన్నా చెప్పండి, నో ప్రాబ్లం. రైట్, నేరస్తుడు, దొంగ, థీఫ్. రైట్, అదే కల్ప్రిట్ అంటే నేరస్తుడు, దొంగ, థీఫ్. రైట్, ఇక్కడ నుంచి నాకేంటంటే కల్ప్, చూడండి ఏ వర్డ్ ఉంది? కల్ప్, CULP. కల్ప్ అనేది ఒక రూట్ వర్డ్ అండి. కల్ప్ అనేది రూట్ వర్డ్. ఇక్కడ కల్ప్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఏంటి అంటే ఒక వర్డ్ తో ఇది ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే బ్లేమ్, అంటే నిందించడం అన్న సెన్స్ లో వస్తుంది. ఓకేనా? కల్ప్ అనే రూట్ వర్డ్, కల్ప్ అనే రూట్ వర్డ్ నుంచి నిందించడం అనే సెన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి కొన్ని వర్డ్స్ అనేవి వస్తాయి, అందులో ఫస్ట్ వర్డ్ అనేది కల్ప్రిట్ అవుతుంది. ఇంకా చాలా వర్డ్స్ వస్తాయి, కల్ప్రిట్, కల్పబుల్, ఇన్కల్పబుల్, ఇన్కల్పేట్, ఎక్స్కల్పేట్, మా కల్ప. అవన్నీ మనం ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కావచ్చు, లేదా ఒకాబులరీలో అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇలాగ రూట్ వర్డ్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇలాగ కల్ప్ అంటే ఏంటి? టు బ్లేమ్, బ్లేమ్ చేయడం. సో కల్ప్రిట్ అంటే ఎవరు? మనం బ్లేమ్ చేస్తున్నాం అతన్ని, నువ్వు తప్పు చేసావని అతన్ని బ్లేమ్ చేస్తున్నాం. కల్ప్రిట్ అంటే దొంగ అని చెప్పొచ్చు, థీఫ్ అని చెప్పొచ్చు. ఓకేనా? 23rd వన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ 24th వన్ చూద్దాం. ఇంకా 24th వన్ చూడండి. 24th వన్ ఏమంటున్నాడంటే హిస్ స్టేట్మెంట్, అతని యొక్క స్టేట్మెంట్ అనేది ఈజ్ అవుట్ అండ్ అవుట్ లై. అతను ఒక స్టేట్మెంట్ చెప్పాడు, అది అవుట్ అండ్ అవుట్ గా లై. అది ఎటువంటి లై? ఇక్కడ ఆన్సర్స్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, వంశీ, తేజస్వి, చందు, ప్రణీతి, అనిత, రైట్, అందరు, శ్రీమణి, అంకిత, రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. పావని, రైట్, రైట్, జుబేర్, అందరు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు టోటల్ గా. సో అవుట్ అండ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? టోటలీ, కంప్లీట్ గా. ఈ స్టేట్మెంట్, అతను ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఆ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అబద్ధం, అది టోటలీ లేదు దాంట్లో. ఓకేనా? దాంట్లో ఒక 10% లేదా 1% కూడా ట్రూత్ లేదు. సో అవుట్ అండ్ అవుట్ అంటే ఏంటి? టోటలీ. నెక్స్ట్ 25th వన్ చూద్దాం. 25th వన్ చూడండి. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ అండ్ స్క్వేర్, మీరు ఫెయిర్ అండ్ స్క్వేర్ గా ఉంటే, ఇఫ్ యు ఆర్ ఫెయిర్ అండ్ స్క్వేర్ ఇన్ యువర్ వర్క్, యూ విల్ డెఫినెట్లీ ప్రాస్పర్. ప్రాస్పర్ అంటే మీరు పైకి ఎదుగుతారు అని. సో ఇక్కడ ఆన్సర్స్ ఎవరెవరు ఇస్తున్నారు చూద్దాం. రైట్, ఇక్కడ పవన్ కళ్యాణ్, లిఖిత, వంశీ, తేజస్వి, చందు, రైట్, అమర్త్య, అనిత, పావని, రమణ, రైట్, అందరు ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు అప్పుడే. రైట్, ఇప్పుడు చూడండి, ఇఫ్ యు ఆర్ ఫెయిర్ అండ్ స్క్వేర్, ఇఫ్ యు ఆర్ ఫెయిర్ అండ్ స్క్వేర్, ఫెయిర్ అండ్ స్క్వేర్ కి అర్థం ఏంటి? ఫెయిర్ అండ్ స్క్వేర్ కి అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆనెస్ట్ గా ఉండడం. ఓకేనా? ఆనెస్ట్ గా ఉండడం, ఫెయిర్ అండ్ స్క్వేర్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ యువర్ వర్క్ అంటే నువ్వు నీ వర్క్ లో కనుక నిజాయితీగా ఉంటే, అంటే నీకు ఇచ్చిన వర్క్ నువ్వు కరెక్ట్ గా వర్క్ కంప్లీట్ చేస్తే, లేదా నీకు ఇచ్చిన టైం పీరియడ్ లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తే, నీకు డెఫినెట్ గా నువ్వు ప్రాస్పర్ అవుతావు. అంటే నువ్వు ప్రమోషన్స్ అనేవి తొందరగా రావచ్చు, నీకేంటంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే ఏంటి? ఆనెస్ట్ గా ఉండడం, ఆనెస్ట్ గా ఉండడం. ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే ఆనెస్ట్ గా ఉండడం. ఓకేనా? యాక్టివ్ కాదు. ఓకేనా? ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే ఆనెస్ట్ గా ఉండడం. నెక్స్ట్ 26th వన్ చూద్దాం. 26th వన్ చూడండి. దెర్ ఈస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్, దెర్ ఈస్ నో లవ్. యాక్టివ్ కాదండి, మనకేంటంటే అక్కడ ఇడియం యొక్క మీనింగ్ అనేది చెప్పాలి. ఫెయిర్ అండ్ స్క్వేర్ అనేది, ఫెయిర్ అండ్ స్క్వేర్ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆనెస్ట్, యాక్టివ్ రాదు. ఓకేనా? ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే ఆనెస్ట్. రైట్, ఇప్పుడు చూడండి, దేర్ ఈస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ ఎనీ టూ నైబర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఏమొస్తుంది ఆన్సర్? స్టాప్ లవింగ్, నాట్ ఇన్ గుడ్ టర్మ్స్, ఫార్మింగ్ అ గ్రూప్, హ్యావ్ గుడ్ ఇంటెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నో లవ్ లాస్ట్ బిట్వీన్ అనేది మనం చూడగానే ఇది ఒక నెగిటివ్ ఇడియం అనేది మనకు తెలిసిపోతుంది. నెగిటివ్ ఇడియం అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకు? నో లవ్ లాస్ట్ బిట్వీన్ అంటున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో లేదంట, సరిగ్గా లేదు, ఏం లేదు. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకోవడం లేదా? కాదు. కంట్రీస్ ఎప్పుడు ప్రేమిస్తాయా? కావు. పర్సన్స్ ప్రేమిస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆన్సర్ చాలా మంది అప్పుడే ఇచ్చేసారు నాకు, నేను చెక్ కూడా చేయలేదు. ఓకేనా? అందరు ఆన్సర్ ఇచ్చేసారు. ఆన్సర్ ఏమవుతుంది? నాట్ ఇన్ గుడ్ టర్మ్స్.
నాట్ ఇన్ గుడ్ టర్మ్స్. దెర్ ఈజ్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ అంటే ఆ రెండు కంట్రీస్ అనేవి ఒకరి మధ్య ఒకటి కొంచెం విభేదాలు ఉన్నాయి వాటికి. ఓకేనా, వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఒక ఘర్షణ అనేది ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే వాళ్ళు మంచి టర్మ్స్ లేవు, అంటే గుడ్ టర్మ్స్ లో లేవు. అంటే ఒక నైబరింగ్ కంట్రీస్ ఎలాగైతే మనం ఇండియా నేపాల్ అనేది ఎలా ఉందో అలాగా లేరు. ఎలా ఉన్నారు? ఇండియా పాకిస్తాన్ లాగా ఉన్నారు. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఎటువంటి టర్మ్స్ అనేవి ఉన్నాయి? అవి గుడ్ టర్మ్స్ లేవు. అంటే ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా మనం ఉంటాం, వాళ్ళు కూడా ఉంటారు. మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఎప్పుడు కూడా ఒక ఫైట్ అనేది, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో లవ్ లాస్ బిట్వీన్ ఎనీ టూ నైబరింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే నో, నాట్ ఇన్ గుడ్ టర్మ్స్. అవి ఒకరితో ఒకరు మంచిగా వ్యవహరించడం లేదు. ఓకేనా, నెక్స్ట్ 27th వన్ చూద్దాం. 27th వన్ ఏం చెప్తున్నాడు? వెన్ హీ సా ద స్నేక్, అతను ఏం చేశాడు? పాముని చూశాడు. హీ టుక్ టు ద హిల్స్, హీ టుక్ టు హిస్ హీల్స్, హీ టుక్ టు హిల్స్. పాముని చూస్తే ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాముని చూస్తే ఏం చేస్తారండి? అదే తేజస్విని, వంశీ, పవన్ కళ్యాణ్, ప్రణీత, గుండు, అర్పిత, లిఖిత, చందు, శ్రీమణి. పాముని చూస్తే ఏం చేస్తారండి? జనరలీ నేను మాట్లాడేది. ఓకేనా, టుక్ టు హిస్ హీల్స్. టుక్ టు హిస్ హీల్స్ అంటే ఏంటి? వెన్ హీ సా ద స్నేక్ హీ టుక్ టు హిస్ హీల్స్ అంటే ran away in fear. సో హీల్స్, ఇప్పుడు చూడండి, హీల్ అంటారు. హీల్ అంటే ఇప్పుడు లేడీస్ హీల్స్ వాడుతూ ఉంటారు. ఓకేనా, అంటే స్లిప్పర్ ఉంటుంది, దాని వెనకాల పోర్షన్ లో కొంచెం హైట్ గా ఇలా ఉంటుంది. ఓకేనా, స్లిప్పర్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, నా డ్రాయింగ్ స్కిల్స్ అంతగా మంచిగా లేవు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇవి స్లిప్పర్ అనుకుందాం. స్లిప్పర్ కి హీల్స్ అంటే ఒక పర్సన్ ఒక పాముని చూడగానే ఈ హీల్స్ యూజ్ చేసేంతలా పరిగెత్తున్నాడు. ఓకేనా, హీల్స్ యూజ్ చేసేంతలా అంటే చాలా స్పీడ్ గా పరిగెత్తున్నాడు. ఓకేనా, హీల్స్ అంటే లెగ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం రన్ చేసేటప్పుడు. రన్ అవే ఇన్ ఫియర్. టుక్ టు హిస్ హీల్స్ అంటే రన్ అవే ఇన్ ఫియర్. ఓకేనా, నెక్స్ట్ 28th వన్ చూద్దాం. 28th వన్ ఏమంటున్నాడు చూద్దాం. ఇక్కడ 28th వన్ ఇక్కడ ఏంటంటే, మై నేబర్ హ్యాడ్ టు పే త్రూ హిస్ నోస్ ఫర్ ఎ బ్రాండ్ న్యూ కార్. అంటే అతను ఏం చేశాడు? ఒక కొత్త కార్ అనేది కొనుక్కున్నాడు. ఎలా కట్టాడో తెలియదు. హ్యూజ్ లోన్స్ పే చేశాడా? పే రీజనబుల్ ప్రైజా? పే అన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైజా? మేక్ అ క్విక్ ప్రైస్. లెట్ పే త్రూ హిస్ నోస్. మనకు తెలుగులో కూడా ఒకటి వస్తుంది, ఒక ప్రాబ్లం లాంటిది. ముక్కు పిండి వసూలు చేయడం అంటారు. ముక్కు పిండి వసూలు చేయడం అని చెప్తారు. సో ముక్కు పిండి వసూలు చేయడం అంటే ఏం చెప్తారు? ఇక్కడ లిఖిత, అర్పిత, తేజశ్రీ, చందు, జుబేర్, అంకిత, పవన్ కళ్యాణ్, రమణ, ప్రణీత, రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి, పే త్రూ హిస్ నోస్ అంటే ఏంటి అంటే, ఎవరైనా కూడా ఒక ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్ కనుక కడితే, పే త్రూ హిస్ నోస్ అంటే ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏంటంటే అతనికి స్తోమతికి మించిన ఒక ఐటమ్ అనేది కొనుక్కున్నప్పుడు దాన్ని ఏమంటారంటే అతను ముక్కు నుంచి డబ్బులు తీసిస్తున్నాడు అని చెప్పొచ్చు. అంటే అతని పాకెట్స్ లో ఉన్న అమౌంట్ అంతా అయిపోయింది, అంటే అతని యొక్క ముక్కు పిండి వాళ్ళు వసూలు చేస్తున్నారు. అంటే అతను ఎటువంటి ఆర్టికల్ అనేది కొన్నాడు, లేదా ఎటువంటి కార్ అనేది కొన్నాడు? చాలా ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్ ఉన్న కార్. సో మై నేబర్ హ్యాడ్ టు పే an extremely high price for a brand new car. My neighbor had to pay an extremely high price. Pay through your nose ante pay an extremely high price. Okay na? Next 29th one చూద్దాం. 29th one, I knew I had an axe to grind. I knew he had an axe to grind and turned down his offer of help. So I knew he had an axe to grind అంటే యాక్స్ టు గ్రైండ్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్స్ అంటే తెలుసు, గొడ్డలి. గ్రైండ్ అంటే నరకడం, అలా చెప్పొచ్చు. ఓకేనా, బ్లంట్ యాక్సా, షార్ప్ టంగా, ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వా, లేదా అటెండెన్స్ టు ఫైటా? ఇప్పుడు ఏమొస్తుందో చెప్పాలి మీరు ఆన్సర్స్. ఐ నూ హీ హ్యాడ్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అండ్ టర్న్డ్ డౌన్ హిస్ ఆఫర్. ఇది ఏంటి అంటే, మనం ఇడియం చదువు ఉంటేనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇడియం చదువు ఉంటేనే ఆన్సర్ వస్తుంది, లేదా ఆన్సర్ రాదు. ఇడియం ఒకసారి చదువు ఉండాలి మనం. యాన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటి? ఇడియం అనేది చదివి ఉంటేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. రైట్, ఇక్కడ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. 17, రైట్. ఇక్కడ 1 2
ఇంతవరకు ఇద్దరు కరెక్ట్ గా ఆన్సర్స్ ఇచ్చారు. ఇద్దరు మాత్రమే ఆన్సర్స్ ఇచ్చారు కరెక్ట్ గా. చూద్దాం. 2 మెంబర్స్ ఇద్దరు ఆన్సర్స్ ఇచ్చారు. సో రైట్, ముగ్గురు ఆన్సర్స్ ఇచ్చారు. 3 ఆన్సర్స్ మాత్రమే కరెక్ట్ అయ్యాయి. సో మన ఆన్సర్ కూడా ఆప్షన్ 3నే. ఓకేనా. ప్రైవేట్ ఇంట్రెస్ట్ సర్వ్ అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే ప్రైవేట్ ఇంట్రెస్ట్ సర్వ్. ఇదేంటి అంటే ఇది ఇడియం అనేది చదివి ఉంటేనే గుర్తొస్తుంది. చదివి ఉంటేనే మనకు స్ట్రైక్ అవుతుంది, లేకపోతే స్ట్రైక్ కాదు. అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఆ ప్రైవేట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఫైట్ అనేది జరిగింది. వాళ్ళిద్దరు ఏంటంటే గుడ్ టర్మ్స్ లో లేరు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ అనేది జరిగింది. సో ఇంకో పర్సన్ ఏమని ఉంటాడు, ఎప్పుడైనా నాకు ఛాన్స్ రావాలి, అతనికి ఉంది అంటే అతని యొక్క ప్రైవేట్ ఇంట్రెస్ట్ అది. ఓకేనా. అతని ఈగోని ఆ ఫస్ట్ పర్సన్ హర్ట్ చేశాడు. దానికోసం ఏం చేస్తున్నాడు అతను, ఎప్పుడైనా ఛాన్స్ రాని నేను అతను చూపిస్తాను. సో ఇక్కడ అది చేశాడు అతను. ఓకేనా. నాకు తెలుసు అతనికి నా మీద కోపం ఉంది. సో అతను ఏం చేశాడు, నా ఆఫర్ని నిరాకరించాడు అని చెప్పొచ్చు. ఓకేనా. నా ఆఫర్ని ఏం చేశారు, నిరాకరించాడు. ఓకేనా. రైట్, ఇక 30th వన్ చూద్దాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్. 30th వన్ చూద్దాం. 30th వన్ చూడండి. ద సెయింట్స్ లైఫ్ వాజ్ అన్ ఓపెన్ బుక్ అంటే ఒక సెయింట్ అంటే ఎవరు, సాధువులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎటువంటిదంట, అన్ ఓపెన్ బుక్ అంటారు. సో ఇక్కడ అన్ ఓపెన్ బుక్ అనే ఇడియం కి మీనింగ్ ఏంటి, అన్ ఓపెన్ బుక్ అనే ఇడియం కి మీనింగ్ ఏంటి? రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఒక సెకండ్. రైట్, వంశీవి రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. చాలా తొందరగా నేమ్స్ అనేవి వెళ్తున్నాయి. ఇవ్వండి, ఆన్సర్స్ ట్రై చేయండి. అన్ ఓపెన్ బుక్ అంటే ఏంటి? అన్ ఓపెన్ బుక్ అంటే ఏంటి? ఒక సెయింట్ యొక్క లైఫ్ అనేది అన్ ఓపెన్ బుక్ అంట. అన్ ఓపెన్ బుక్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? అన్ ఓపెన్ బుక్ ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి. సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ 2 అంటే అన్ ఓపెన్ బుక్ అంటే ఎటువంటి సీక్రెట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే మీ డెస్క్ పైన చాలా బుక్స్ ఉన్నాయి. ఓకేనా, చాలా బుక్స్ ఉన్నాయి. అవి ఓపెన్ గా మీరు పెట్టేశారు అంటే వాటిలో ఎటువంటి సీక్రెట్స్ అనేవి లేవు. అలా కాకుండా మీ ఇంట్లో మీరు ఫైనాన్స్ రాస్తారు, లేదా వేరే వాళ్ళ దగ్గర మీరు అప్పు తీసుకున్నారో, లేదా ఆ బుక్ లో ఏదైనా మీ ప్రైవేట్ ఇన్ఫో అనేది ఉంది, అది మీరు ఓపెన్ గా పెడతారా? కాదు. ఎప్పుడైతే మీకు మీ బుక్ లో ఎటువంటి సీక్రెట్స్ లేకపోతేనే ఆ బుక్ అనేది ఓపెన్ గా పెడతారు. సో అండ్ ఓపెన్ బుక్ అంటే వన్ దట్ హ్యాస్ నో సీక్రెట్స్ అంటే దానిలో ఎటువంటి సీక్రెట్స్ అనేవి లేకపోతే దాన్ని ఏమని చెప్తారు, అండ్ ఓపెన్ బుక్ అని చెప్తాం. ఓకేనా. 31st వన్ చూద్దాం. 31st వన్ ఏమంటున్నారు చూడండి. 31st వన్ ఇది మీ ప్రీవియస్ ఇయర్ లో అడిగాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మీ ప్రీవియస్ ఇయర్ ఐసెట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. వై డూ యూ ఆల్వేస్ హ్యావ్ టు పిక్ హోల్స్? ఓకేనా. టు పిక్ హోల్స్ అనేది ఇడియం. టు పిక్ హోల్స్ ఇన్ వాట్ ఎవర్ ఐ సే. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్స్ ఇవ్వాలి. పిక్ హోల్స్ అంటే ప్రైజా, ఇగ్నోరా, ఫైండ్ ఫాల్ట్ విత్, అండర్స్టాండా? వై డూ యూ ఆల్వేస్ హ్యావ్ టు పిక్ హోల్స్ ఇన్ వాట్ ఎవర్ ఐ సే? ఆన్సర్ ఏమవుతుంది? ప్రైజా, ఇగ్నోరా, ఫైండ్ ఫాల్ట్ విత్, అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, ప్రైజ్ అంటే పొగడడం, ఇగ్నోర్ అంటే దాన్ని ఇగ్నోర్ చేయడం, ఫైండ్ ఫాల్ట్ అంటే నేను చెప్పే ప్రతి దాంట్లో నువ్వు ఏదో ఒకటి తప్పు చూపించడం, అండర్స్టాండ్ అంటే అండర్స్టాండ్ చేసుకోవడం. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇక్కడ ఎవరెవరు ఇచ్చారంటే నరేంద్ర, లిఖిత, వంశీ. ఆన్సర్స్ అర్పిత, పావని, ఇంకా అండి. ఆన్సర్ ఏమవుతుంది? టు పిక్ హోల్స్. టు పిక్ హోల్స్ అంటే ఏంటి? పిక్ హోల్స్, మీరు పిక్ చేస్తున్నారు అంటే మీరు ఒక పర్సన్ ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పడమో, లేదా ఏదో ఒకటి ఒక ప్రాజెక్ట్ చేయడమో ఏదో ఒకటి చేశారు, కానీ అందులో మీరు తప్పులు చూపిస్తున్నారు. ఫైండ్ ఫాల్ట్ విత్. పిక్ హోల్స్ అంటే అందులో ఏ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది మీరు చూపిస్తున్నారు, పాయింట్అవుట్ చేస్తున్నారు. ఓకేనా. వై డూ యూ ఆల్వేస్ హ్యావ్ టు పిక్ హోల్స్ ఇన్ వాట్ ఎవర్ ఐ సే అంటే నేను ఏది చెప్పినా నువ్వు దాంట్లో ఏదో ఒకటి తప్పు వెతుకుతావు. ఫైండ్ ఫాల్ట్ విత్ ఏదో ఒకటి తప్పు వెతుకుతావు అని చెప్పేసి. పిక్ హోల్స్ అంటే ఏదో ఒకటి నెగిటివ్ అనేది వెతకడం. ఓకేనా. 31st వన్ కంప్లీట్. నెక్స్ట్ 32nd వన్ చూడండి. అన్ఎక్స్పెక్టెడ్లీ
The officer who is the winner of many awards proved to be a man of straw. A man of straw. ఎన్నోది ఇది 32nd one. A man of straw. Man of straw అంటే ఏంటి? ఇది కూడా మనము ఇడియం అనేది చదువుంటేనే వస్తుంది. చదివింటే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. Unexpectedly, the officer who is winner of many awards proved to be a man of straw. ఆన్సర్ ఏమవుతుంది? స్టబ్బర్న్. ఆన్సర్ స్టబ్బర్న్ అవుతుందా, ఈజీలీ ఓవర్కమ్ అవుతుందా, సెల్ఫ్ లవింగ్ గా, డిస్గస్టింగ్ గా? Unexpectedly, the officer who is winner of many awards proved to be a man of straw. Proved to be a man of straw. ఆన్సర్ ఏమవుతుంది? మ్యాన్ ఆఫ్ స్ట్రా. మ్యాన్ ఆఫ్ స్ట్రా కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఏంటండి? ఈజీలీ ఓవర్కమ్. డిస్గస్టింగ్ కాదు, ఈజీలీ ఓవర్కమ్. డిస్గస్టింగ్ అనేది కాదు. మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఎవరైనా కూడా ఒక పర్సన్ ని మనము చాలా ఈజీగా అతన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకేనా? మ్యాన్ ఆఫ్ స్ట్రా, ఈజీలీ ఓవర్కమ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ద ఆఫీసర్ హూ ఈస్ విన్నర్ ఆఫ్ మెనీ అవార్డ్స్ ప్రూవ్డ్ టు బి ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా. మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఈజీలీ ఓవర్కమ్. స్టబర్న్ మీనింగ్ ఏంటంటే చాలా మొండి పర్సన్. మొండి అంటారు కదా, అంటే అతని ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాను కదా, అతని కోడికి 3 లెగ్స్ ఉన్నాయంటే 3 లెగ్సే చెప్తాడు. ఓకేనా? కాదు 2 లెగ్స్ ఉన్నాయని నేను చెప్తే చెప్పరు. స్టబర్న్ అంటే చాలా మొండి అని. సెల్ఫ్ లవింగ్ అంటే సెల్ఫిష్. నెక్స్ట్ చూద్దాం 33rd వన్ చూడండి. విత్ రహమాన్స్ న్యూ వెంచర్ ఫెయిలింగ్ కంప్లీట్లీ, ఫెయిల్ అవుతుందంటే అతని యొక్క న్యూ వెంచర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఫెయిలింగ్ కంప్లీట్లీ. హీఈస్ డౌన్ ఇన్ ద డంప్స్. డౌన్ ఇన్ ద డంప్స్. ఆన్సర్ ఏమవుతుంది? హీఈస్ డౌన్ ఇన్ ద డంప్స్. ఫెల్ ఫ్రమ్ గ్రేసా, ప్యాక్డ్ అప్, ఈజ్ బెడ్ రిటనా, లేదా అపియర్డ్ మిజరబుల్నా? ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు ప్రణీత రెడ్డి, మేరీ, వంశీ, చందు, శ్రీమణి, తేజశ్రీ, సుబేర్, రమణ. రైట్. ఇక్కడ అనిత, నరేంద్ర కుమార్, అర్పిత. ఇంకా ఆన్సర్స్ ఇవ్వాలి. ఆన్సర్ కరెక్టా తప్ప తర్వాత విషయం. ఆన్సర్ మనం చేయాలి. ఓకేనా? ఆన్సర్ అనేది చేయాలి. అనూష, అంకిత, యామిని. రైట్, అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. డౌన్ ఇన్ ద డంప్స్ అంటే అపియర్డ్ మిజరబులీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రెహమాన్ యొక్క కొత్త వెంచర్ అనేది ఏమైంది? కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. అంటే అతను ఒక కొత్త వెంచర్ వేశాడు, చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ డబ్బు అంతా లాస్ అయిపోయింది, అంటే నష్టం వచ్చింది. దానివల్ల అతను ఏమైపోయాడు? కొంచెం బాధగా కనిపిస్తున్నాడు. అపియర్డ్ మిజరబుల్, చాలా మిజరబుల్ గా కనిపిస్తున్నాడు. ఓకేనా? చాలా బాధతో ఉన్నాడు. నెక్స్ట్ 34th వన్ చూద్దాం. 34th వన్ ఏమంటున్నాడు చూడండి. ద అథారిటీస్ టుక్ హిమ్ టు టాస్క్ ఫర్ హిస్ నెగ్లిజెన్స్. అంటే అథారిటీస్ ఏం చేశారు? అతని నెగ్లిజెన్స్ కి అతనికి ఏం చేశాడు? అథారిటీస్ అతని నెగ్లిజెన్స్ కి అతనికి ఏం చేశారు చెప్పండి? రిప్రిమాండెడ్ హిమ్. రిప్రిమాండెడ్ అంటే అఫీషియల్ ఏం చెప్తారంటే అఫీషియల్ డిస్కార్డ్ లేదా అఫీషియల్ గా తిట్టడం అని చెప్పొచ్చు, లేదా అఫీషియల్ గా కొంచెం వాళ్ళని రిప్రిమాండ్ చేయడం. రిప్రిమాండ్ అంటేనే అది వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, మాక్ చేయడం. ఓకేనా? క్రిటిసైజ్ చేయడం. ఫోర్స్ హిమ్ టు రిజైన్ చేయమని చెప్పారా, లేదా అతనికి అడిషనల్ గా వర్క్ ఇచ్చారా, లేదా అతన్ని సస్పెండ్ చేసేసారా అసైన్మెంట్ నుంచి? ఏం చేశారు? ఓకేనా? అథారిటీస్ టుక్ హిమ్ టు టాస్క్ అంటే ఇక్కడ అఫీషియల్ గా అతన్ని ఏం చేశారు? కొంచెం తిట్టారా, లేకపోతే అతన్ని రిజైన్ చేయమని చెప్పారా, లేదా అతనికి అడిషనల్ వర్క్ ఇచ్చారా, లేదా అతనికి సస్పెండ్ చేశారా? అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. అతన్ని ఏం చేశారు? రిప్రిమాండ్ చేశారు. సో అఫీషియల్ డిస్కార్డ్ అంటే అఫీషియల్ గా అతన్ని క్రిటిసైజ్ చేశారు, లేదా మాక్ అనేది చేశారు. అతనికి అడిషనల్ వర్క్ ఇవ్వడమో సస్పెండ్ చేయడమో చేయలేదు. ఓకేనా? అతని నెగ్లిజెన్స్ కోసము అతన్ని కొంచెం తిట్టారు ఆఫీస్ లో. ఓకేనా? అఫీషియల్లీ రిప్రిమాండ్ అనేది చేశారు. రిప్రిమాండ్ అంటే కొంచెం క్రిటిసైజ్ చేయడం, రిబ్యూక్ చేయడం, స్ట్రైడ్ చేయడం. ఓకేనా? అలా సినోనిమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక 35th వన్ చూద్దాం. 35th వన్. ఆఫ్టర్ రిటైర్మెంట్ మిస్టర్ మిశ్రా
ఈజ్ థింకింగ్ ఆఫ్ రెస్టింగ్ ఆన్ హిస్ సోల్. ఇది కూడా మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఐసెట్ 2020 కనుక చూస్తే మీరు అందులో ఉంటుంది ఇది. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత మిశ్రా అనే వ్యక్తి, మిశ్రా అంటే రిటైర్ అవుతున్నారంటే ఎంత ఏజ్ ఉండాలండి? 60 years ఏజ్ ఉండాలి. 60 years అనే ఏజ్ ఉన్న పర్సన్ ఏం చెప్తున్నాడు? థింకింగ్ ఆఫ్ రెస్టింగ్ ఆన్ హిస్ ఓర్స్ అంటే ఏం చేయాలంటున్నాడు? రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. రెస్టింగ్ ఆన్ హిస్ ఓర్స్ అంటే ఏంటి? రెస్టింగ్ ఆన్ హిస్ ఓర్స్ అంటే ఏంటి? రెస్టింగ్ ఆన్ హిస్ ఓర్స్ అంటే డిమాండ్ ఆన్ హిస్ సేవింగ్సా, లేదా రెస్ట్ ఆఫ్టర్ హార్డ్ వర్క్, లేదా క్యాష్ హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అతని ఎక్స్పీరియన్స్ కి డబ్బులు చేసుకుంటున్నాడా, లేదా సెటిల్ ఇన్ ఎ ఫారిన్ లొకేషన్. ఇక్కడ ఓర్స్ అంటే ఇక్కడ చూడండి, OARS, ఓర్స్ అంటే మినరల్ ఓర్ అంటారు కదా, మినరల్ ఓర్ అలా తీసుకోవచ్చు, లేదా ఓర్స్ కి సపరేట్ మీనింగ్ ఏదైనా ఉంటే చెక్ చేసి చెప్పొచ్చు మనం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అంత వర్క్ 60 years వర్క్ చేసిన తర్వాత అతను ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ ఆఫ్టర్ హార్డ్ వర్క్. అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత అతను రెస్ట్ అనేది తీసుకోవాలి. రెస్ట్ ఆఫ్టర్ హార్డ్ వర్క్. ఓకేనా? 36th వన్ చూద్దాం. దిస్ హ్యాస్ టు బి డన్ బై నెక్స్ట్ వీక్. ఇది నెక్స్ట్ వీక్ లోపల చేసేయాలి. వీ మస్ట్ యాక్ట్ టుగెదర్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. లేట్ అనేది మిస్ అయింది ఇక్కడ. బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. మనం ఏం చేయాలి? మనమంతా యాక్ట్ టుగెదర్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ఆర్గనైజ్డ్ గా ఉండాలా, లేదా పంక్చువల్ గా ఉండాలా, లేదా హార్డ్ వర్క్ చేయాలా, లేదా పుట్ అ ప్లే టుగెదర్. దిస్ హ్యాస్ టు బి డన్ బై నెక్స్ట్ వీక్. వీ మస్ట్ యాక్ట్ టుగెదర్ అనే ఇడియం కి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్స్ అందరూ ఇచ్చేసారు. నేమ్స్ కూడా మేరీ, శ్రీమణి, పావని, యామిని, నరేంద్ర కుమార్, రంజని, ఇంకా ముందు కూడా నేమ్స్ ముందు కూడా ఇచ్చేసారు చాలా మంది, ప్రణీత. సో ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ ఆన్సర్ ఏముండాలి? దిస్ హ్యాస్ టు బి డన్ బై నెక్స్ట్ వీక్. వీ మస్ట్ యాక్ట్ టుగెదర్ అంటే ఏముండాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు రెండు ఆప్షన్స్ లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకేనా? మనకి రెండు ఆప్షన్స్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి అంటే రెండు అంటే బీ ఆర్గనైజ్డ్, దాని తర్వాత వర్క్ హార్డ్. రెండే కదా, ఈ రెండిట్లో కన్ఫ్యూజన్. వర్క్ హార్డ్, దాని తర్వాత బీ మోర్ ఆర్గనైజ్డ్. దిస్ హ్యాస్ టు బి డన్ నెక్స్ట్ వీక్. వీ మస్ట్ యాక్ట్ టుగెదర్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ వీక్ లో మొత్తం అయిపోతుందా? ఇప్పుడు చూడండి, మనం హార్డ్ వర్క్ చేస్తే అయిపోదా అన్నది చెప్పలేం. అంటే మనం హార్డ్ వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నేనేంటంటే డైలీ ఒక 2 hours చదువుతాను. ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేసి 3 hours చదువుతాను. ఇది హార్డ్ వర్క్. ఓకేనా? ఇలా హార్డ్ వర్క్ చేయడం వల్ల నా సిలబస్ కంప్లీట్ అవుతుందా అంటే కన్ఫామ్ గా చెప్పలేం. ఓకేనా? 2 hours నుంచి 3 hours పెంచుతున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నాను, కానీ నా సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా అంటే చెప్పలేను. కానీ అదే నేను ఒక ప్రాపర్ ప్లాన్ అనేది వేసుకొని నేను డైలీ ఇన్ అవర్స్ చదవాలి, సండే రివిజన్ చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి అని చెప్తే నా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వీ మస్ట్ యాక్ట్ టుగెదర్ అంటే బీ మోర్ ఆర్గనైజ్డ్. అంటే మనం ఏం చేయాలి? చాలా మంచిగా ఆర్గనైజ్ చేయాలి. అంటే హార్డ్ వర్క్ చేయాలి. ఎలా హార్డ్ వర్క్ చేయాలి అన్నది కూడా, అంటే మనం ఎలా వర్క్ చేయాలి అనేది ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఎలా వర్క్ చేయాలి అనేది ఆర్గనైజ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? బీ మోర్ ఆర్గనైజ్డ్, వర్క్ హార్డ్ కాదు. ఓకేనా? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇవి మనకి ఎప్పుడు తెలుస్తా అంటే మనం ఇడియం చదివి ఉండాలి. మస్ట్ యాక్ట్ టుగెదర్ అనే ఇడియం కనుక చదివి ఉంటే మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. చదవకపోతే కొన్నిసార్లు
కొన్నిసార్లు ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, నో ప్రాబ్లం అందులో. ఓకేనా. నెక్స్ట్ 37th వన్ చూద్దాం. 37th వన్ చూడండి. ఈజీ క్వశ్చన్, ఈజీ ఇడియం. టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే ఒక టబ్ ఉంది, ఆ టబ్ లో చాలా హాట్ వాటర్ ఉన్నాయి, చాలా మరుగుతున్నాయి వాటర్. ఆ వాటర్ లో ఎవరో ఒక పర్సన్ వెళ్తున్నాడంట. టు హ్యావ్ ఎ హాట్ బాత్, టు కీప్ వార్మ్, టు గెట్ ఇన్ టు ట్రబుల్, టు గెట్ డ్రౌండ్. ఆన్సర్స్ రైట్, అందరూ ఆన్సర్స్ ఇచ్చేసారు. చాలా తొందరగా టైప్ చేస్తున్నారు అందరూ. ఒక ఒక టబ్ లో చాలా వేడి వేడి నీళ్లు అంటే సలసల కాగుతున్నాయి నీళ్లు. ఓకేనా. ఓకేనా. మంచి అంటే ఆ నీళ్లు చేతి పైన పడితే మన చేతికి ఉన్న స్కిన్ ఊడిపోతుంది, అంత వేడిగా ఉన్నాయి నీళ్లు. ఓకేనా. అటువంటి నీళ్ళలో ఒక పర్సన్ వెళ్తున్నాడంటే ఏంటి, అతను ట్రబుల్లోకి వెళ్తున్నాడనే కదా. టు గెట్ ఇన్ టు ట్రబుల్ అంటే ఒక పర్సన్, ఆ పర్సన్ ట్రబుల్లోకి వెళ్తున్నాడు. సో టు గెట్ ఇన్ టు ట్రబుల్, టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే టు గెట్ ఇన్ ట్రబుల్. అలాగే ఇంకొక ఇడియం వస్తుంది, టు గెట్ ఇన్ టు అ మెస్. టు గెట్ ఇన్ టు ఆ మెస్, సేమ్ ఇది కూడా అలాగే. టు గెట్ ఇన్ టు ఆ మెస్. మెస్ అంటే మీరు తినేది కాదు, MESS. మెస్ అంటే ఇక్కడ మనకు కొట్లాట లేదా కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. టు గెట్ ఇన్ టు ట్రబుల్. నెక్స్ట్ 38th వన్ చూద్దాం. 38th వన్ ఏమంటున్నా అంటే ద సోల్జర్ ఫాట్ టూత్ అండ్ నెయిల్ టు సేవ్ దేర్ కంట్రీ. సోల్జర్ ఎలా ఫైట్ చేస్తారు, విత్ అన్ఫేర్ మీన్సా, స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూరినా, విత్ వెపన్సా, లేదా యాజ్ బెస్ట్ యాజ్ దే కుడ్. ద సోల్జర్ ఫాట్. సోల్జర్ ఎలా ఫైట్ చేయాలండి, సోల్జర్ ఎలా ఫైట్ చేయాలి. ఇక్కడ అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. అందరి ఆన్సర్స్ ఏంటంటే రెండు ఆప్షన్స్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నాయి, రెండు ఆప్షన్స్ చెప్తున్నారు. సోల్జర్ ఎలా ఫైట్ చేయాలి, సోల్జర్ ఎలా ఫైట్ చేయాలి అతని కంట్రీ కోసం. ఒక సోల్జర్ అనే అతను ఎలా ఫైట్ చేయాలి, అతని యొక్క టోటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూరీతో ఫైట్ చేయాలి. ఓకేనా. యాజ్ బెస్ట్ యాజ్ కూడా కాదు. ఓకేనా. అతని యొక్క టోటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూరీతో ఫైట్. టూత్ అండ్ నెయిల్ అంటే ఏంటి, విత్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూరీ, విత్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూరీ. నెక్స్ట్ 39th వన్ చూద్దాం. 39th వన్, దిస్ మేనేజర్ ఈజ్ నాట్ అంటే ఒక మేనేజర్ ఒక కంపెనీలో తప్పు చేశాడు, ఒక రాంగ్ అనేది చేశాడు ఒక మేనేజర్. ఓకేనా. అతన్ని డిస్మిస్ చేయలేదు. దిస్ మేనేజర్ ఈజ్ నాట్ డిస్మిస్ బట్ హీఈస్ డెఫినెట్లీ అండర్ అ క్లౌడ్. హీఈస్ డెఫినెట్లీ అండర్ అ క్లౌడ్ అంటే అతనికి ఒక క్లౌడ్ అనేది ఉంది. అంటే ఏంటి, అండర్ సస్పెన్షన్. అతన్ని సస్పెండ్ చేశారా, అండర్ సస్పిషియనా. సస్పెన్షన్ అంటే తీసేయడం, సస్పిషియన్ అంటే అతని పైన నిఘా ఉంచడం. దాని తర్వాత అండర్ స్క్రూటినీ అంటే అతన్ని చెక్ చేయడం. అతన్ని చెక్ చేస్తున్నారా ఏమో తెలియదు. వార్న్డ్ సివియర్లీ, అతన్ని వార్న్ చేశారా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, అండర్ ఎ క్లౌడ్. అండర్ ఎ క్లౌడ్ అంటే ఏంటి, అండర్ ఎ క్లౌడ్ అంటే ఏంటండి, అండర్ ఎ క్లౌడ్ అంటే అండర్ సస్పిషియన్ అంటే అతని పైన కొంచెం ఏం చేశారంటే డౌట్ ఉంది, అతని పైన ఒక నిఘా అనేది పెట్టారు. సస్పిషియన్ అంటే అతని పైన సస్పీషియస్ గా ఉన్నారు. అండర్ సస్పిషియన్ అంటే అతని పైన నిఘా ఉంచి ఉన్నారు. సో అండర్ ఎ క్లౌడ్ అంటే ఏంటి, అండర్ సస్పిషియన్ అంటే అతని పైన నిఘా ఉంచడం. అంటే ఒక పర్సన్ ఇలా ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్ ఇలా ఉన్నాడు. ఓకేనా. అతని పైన క్లౌడ్ అనేది ఉంది. ఆ పర్సన్ ఎక్కడున్నాడు, క్లౌడ్ కింద ఉన్నాడు. అంటే ఈ పర్సన్ ఎక్కడ వెళ్ళినా కూడా ఈ క్లౌడ్ అనేది అతనితో పాటు ఉంటుంది. అంటే అతన్ని అందరూ వాచ్ చేస్తూ ఉంటారు, అతని పైన డౌట్ అనేది ఉంటుంది. సో అండర్ సస్పిషన్ లేదా అండర్ డౌట్ అనేది కూడా వస్తుంది. రైట్. ఇక లాస్ట్ ఇడియం చూద్దాం అనేది. లాస్ట్ ఇడియం 40th వన్, హూ బిలీవ్స్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఒక పర్సన్, ఒక స్టూడెంట్ క్లాస్ కి లేట్ గా వచ్చాడు. ఎందుకు లేట్ గా వచ్చావరా అంటే ఒక స్టోరీ చెప్తున్నాడు. ఓకేనా. ఏంటి ఆ స్టోరీ, కాక్ అండ్ బుల్ స్టోరీ అంట. సో కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఏంటి, అంబిగ్వస్ స్టోరీయా. అంబిగ్వస్ అంటే కన్ఫ్యూజింగ్ అని అర్థం. కన్ఫ్యూజింగ్ లేదా నాట్ క్లియర్, కన్ఫ్యూజింగ్ లేదా నాట్ క్లియర్. అథెంటిక్ అంటే కరెక్ట్. అబ్సర్డ్ అంటే ఏదంటే అది మాట్లాడుతున్నాడు, ఏదో చెత్త స్టోరీ చెప్తున్నాడు. కామన్ అంటే కామన్ స్టోరీ. సో ఆన్సర్ ఏమవుతుంది, అంబిగ్వస్ స్టోరీనా, ఆథెంటిక్ స్టోరీనా, అబ్సర్డ్ స్టోరీనా, కామన్ స్టోరీనా. ఎందుకు లేట్ గా వచ్చావరా అంటే వాడు ఏం చెప్తాడు, కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తాడు. ఏంటి, అంబిగ్వస్ స్టోరీనా లేదా అబ్సర్డ్ స్టోరీనా. సో అవర్ ఆన్సర్ ఈజ్ అంబిగ్వస్ కాదు, అబ్సర్డ్ అంటే చాలా చెత్త స్టోరీ. అంటే అది నమ్మలేం మనం. ఓకేనా. అబ్సర్డ్ కి ఎగ్జాక్ట్ గా మీనింగ్ చూద్దాం ఒక్క సెకండ్. అబ్సర్డ్ ABSURD కదా, ఎగ్జాక్ట్ గా మీనింగ్ చెప్తాను చూడండి.
అబ్సర్డ్ అంటే ఏంటి అంటే హ్యావింగ్ నో రేషనల్ ఆర్ ఆర్డర్లీ రిలేషన్షిప్ పీపుల్. ఫూలిష్ అని చెప్తున్నారు. ఫూలిష్ సినోనిమ్స్ చూడండి. ఫూలిష్ రావచ్చు, ఫూలిష్, ఇర్రాషనల్, రిడిక్యులస్, దీని తర్వాత లుడిక్యులస్, ఇల్లాజికల్, అవన్నీ వస్తాయి. ఓకేనా? లాజిక్ లేని ఒక స్టోరీ చెప్తున్నాడు. ఎందుకు లేట్ గా వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఉండాలంటే, సార్ లేట్ అయింది సార్, ఇంట్లో టిఫిన్ లేట్ అయింది, అది చెప్తున్నా, అది చెప్తే ఓకే. కానీ ఏదో చెప్తాను, సార్ వెళ్తుంటే పిల్లి అడ్డం వచ్చింది సార్, దానివల్ల లేట్ అయింది, అది ఇది చెప్తున్నాడు. సో ఒక ఫూలిష్ స్టోరీ లేదా ఇల్లాజికల్ స్టోరీ అనేది చెప్తే అబ్సర్డ్ అంటారు. ఓకేనా? ఓకేనా? ఇక్కడతో ఏంటంటే మనకు ఈ ఈడియమ్స్ అనేది ప్రాక్టీస్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నెక్స్ట్ సెషన్ అనేది కంటిన్యూ చేద్దాం. డౌట్స్ ఏమీ లేదంటే ఇక్కడతో ఎండ్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు అంటున్నారు. ఈ పీడిఎఫ్ అనేది మీకు ఒక 10 or 15 minutes లో ఈ ప్రాక్టీస్ పీడిఎఫ్ అనేది కూడా నేను మీకు పెట్టేస్తాను విత్ ఇంక్. నేనైతే ఏదైతే రాశానో అది మొత్తం అనేది ఉంటుంది మీకు. మీరు మళ్ళీ కావాలంటే అది ఎక్కడైనా నోట్ చేసుకోవచ్చు, లేదా తర్వాత జాగ్రత్తగా ఉండొచ్చు. రైట్. అదేంటంటే కొంచెం మైక్ ఇష్యూ అండి, దానివల్ల కొంచెం ఇష్యూ అయింది. అది చూస్తున్నాం, రిజాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? నేనేంటంటే కొంచెం లోగానే మాట్లాడతాను. ఓకేనా? రైట్. ఇడియమ్స్ అనేది మనకు 2 మార్క్స్ వస్తాయండి ఖచ్చితంగా. ఇడియమ్స్ అనేవి మనకు ఎగ్జాక్ట్ గా 2 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. మినిమం 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? కొన్నిసార్లు ఎక్కువ కూడా రావచ్చు. మినిమం 2 అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడతో ఈ ఇడియం అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టుమారో 1 word సబ్స్టిట్యూట్ స్టార్ట్. ఓకేనా? ఇక్కడతో మన సెషన్ అనేది ఎండ్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఎస్టర్డే పీడిఎఫ్ కూడా పెడతానండి. ఎస్టర్డే పీడిఎఫ్ అనేది కూడా పెడతాను. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి, లేదా మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. థ్యాంక్ యూ. మీకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్ రీజనింగ్ అనేది ఉంటుంది. రీజనింగ్ క్లాస్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా? రైట్. టుడే ఎగ్జామ్ వచ్చేసి క్విజ్ వచ్చేసి ఈడియమ్స్ అండి. టుడే ఎగ్జామ్ క్విజ్ వచ్చేసి ఈడియమ్స్. ఓకే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.